హైదరాబాద్ అంటే పెద్ద పెద్ద బిల్డింగులు, అందమైన పార్కులు, సినిమా థియేటర్లు అనుకుంటారు బయట ప్రజలు. కానీ భాగ్యనగరం అంటే అందమైన రోడ్లు, రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు అంటారు హైదరాబాదీలు. తెల్లవారుజామున ప్రయాణించే వారికి ఆ పచ్చని దారి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే చూసిన వారు ఇట్టే మైమరిచిపోతారు. నగరంలో హరితహారం మొక్కల ప్రభావమే ఇదంతా. ప్రభుత్వం హరితహారంపై పెట్టిన ఫోకస్ మామూలు ఫలితాన్ని ఇవ్వలేదు. నగరంలో ఇప్పుడు బిజీగా ఉండే రోడ్లు కాలుష్యంతో నిండిపోకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది ప్రభుత్వం. అందులో హరితహారం ఒకటి. ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉండాలనే కాన్సెప్ట్ని అధికారులు తీసుకొచ్చారు. అలాగే మనం ప్రయాణిస్తున్న రోడ్లపై కూడా చెట్లు ఉండాలని నిబంధనలు పెట్టారు. ఇందుకోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందనేది వాస్తవం. హైదరాబాద్ ఓఆర్ఆర్ జాతీయ రహదారి పచ్చని చెట్లతో కలకలలాడుతుంది. దీని మీదుగా ప్రయాణించే వాహనదారులు, పాదచారులు, ప్రయాణికులు మొక్కలు ఎదిగి వృక్షాలుగా మారి ఇచ్చే చల్లటి నీడ, వీచే చల్లటి గాలులతో సేదతీరుతున్నారు. ఎల్బీనగర్ నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు రోడ్డుకి ఇరువైపులా నీడనిచ్చే మొక్కలు, పూల మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. మొక్కల పెంపకంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతేడాది నాటిన మొక్కలు ఇప్పటికే ఏపుగా పెరిగి రోడ్డుకు అందాన్నివ్వడమే కాకుండా ప్రయాణికులకు మంచి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మహానగరం మధ్యలో నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు జాతీయ రహదారి విస్తరించి ఉంది. కిలోమీటరుకు 666 మొక్కల చొప్పున మొత్తం 43,290 మొక్కలు నాటారు. ఫెల్టోఫామ్, గుల్ మొహర్, నేరేడు, మామిడి వంటి నీడనిచ్చే మొక్కలను కూడా నాటారు. ఒక్కోవైపు 3 వరుసల్లో వీటిని నాటగా వాటికి ముందు బిగ్నోనియా, బహులియా వంటి రకరకాల పూల మొక్కలను కూడా పెంచుతున్నారు. వీటి సంరక్షణ బాధ్యతను హెచ్ఎండీఏకు అప్పగించారు. మొత్తం రహదారిని 5 భాగాలుగా విభజించి గుత్తేదారులకు అప్పగించారు. 8 నెలల పాటు వీరు అవెన్యూ ప్లాంటేషన్ను కాపాడే బాధ్యత తీసుకుంటారు. నిత్యం మొక్కలకు ట్యాంకర్లతో నీళ్లు పోయడం, పొదల చుట్టూ కలుపు మొక్కలను తొలగించడం, చెట్లు ఏపుగా పెరగడం కోసం వాటి పక్కన పెరుగుతున్న కొమ్మలను కత్తిరించడం, చనిపోయిన వాటి స్థానంలో అంతే పొడవైన వాటిని నాటడం వంటి పనులు చేస్తున్నారు. ప్రభుత్వం ఇందుకోసం 3 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది. వాతావరణ మార్పులకు కారణమయ్యే ప్రాథమిక గ్రీన్హౌస్ వాయువుల్లో ఒకటైన కార్బన్ డయాక్సైడ్ను చెట్లు గ్రహిస్తాయి. పచ్చదనాన్ని పెంచడం ద్వారా హరితహారం కార్యక్రమం వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎర్త్క్వేక్ రాకుండా కాపాడడం, నేల నాణ్యత పెంచడం, కరువు తగ్గించడం, ఇలా నేలను సంరక్షించే కీలక పాత్రను చెట్లు పోషిస్తాయి. చెట్లు నేల కోతను తగ్గిస్తాయి, నేల నాణ్యతను పెంచుతాయి. నీటిని సంరక్షించుకోవడంలో చెట్లదే మొదటి ప్రాధాన్యత. పచ్చదనాన్ని పెంచడం ద్వారా హరితహారం కార్యక్రమం వివిధ రకాల వృక్ష, జంతు జాతులకు ఆవాసం అందించగలదు. దాని ద్వారా జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది. చెట్లు గాలి నాణ్యతను పెంచడమే కాదు, మానవుల ఒత్తిడి శాతాన్ని సైతం తగ్గిస్తుందనేది జగమెరిగిన సత్యం.